అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లకు సంబంధించి పెండింగ్లో ఉన్న బకాయిల చెల్లింపులపై కీలక నిర్ణయం. పీఆర్సీ, డిఏ, డిఆర్ ఇతర బకాయిలకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్. ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎంప్లాయీస్ అందరికీ కూడా పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు త్వరగతిన జమ కావాలని ఎవరైతే భావిస్తూ ఉన్నారో వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులతో వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలని, డిఏలు విడుదల చేయాలని, తదితర సమస్యలను పరిష్కరించాలని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్కను టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వరరావు కోరారు. శనివారం సచివాలయంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. వినతికి సానుకూలంగా స్పందించిన ఉప ముఖ్యమంత్రికి టీఎన్జీఓ పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. టీఎన్జీఓ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు కస్తూరి వెంకటేశ్వర్లు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కె లక్ష్మణ్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ముజీబ్, నగర శాఖ ఉపాధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, హైదరాబాద్ ఉపాధ్యక్షుడు శంకర్ తదితరులు ఉన్నారు. పెన్షనర్లకు నగదురహిత చికిత్స. పెన్షనర్లు వారి కుటుంబ సభ్యులకు అన్ని దవాఖానాల్లో నగదురహిత చికిత్స అందించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహను ఆయన నివాసంలో కలిసి పెన్షనర్స్ జేఏసీ చైర్మన్ కె లక్ష్మయ్య కోరారు. ఈ వినతిపై మంత్రి సానుకూలంగా స్పందించారని జేఏసీ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. మంత్రిని కలిసిన వారిలో సెక్రటరీ జనరల్ తదితరులైతే ఉన్నారు. పీఆర్సీ కమిటీకి వినతి. సహకార శాఖలోని ఉద్యోగులకు ఇతర శాఖల్లోని సమాన క్యాడర్ ఉద్యోగులతో సమానంగా వేతనాలను ప్రతిపాదించాలని పీఆర్సీ చైర్మన్ శివశంకర్ను సహకార శాఖ గెజిటెడ్ అధికారుల సంఘం కోరింది. శనివారం బీఆర్కేఆర్ భవన్లో చైర్మన్కు వినతి పత్రం సమర్పించారు.